గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐడ్రిప్ వీకెండ్ అప్డేట్ విత్ కవిత. తెలంగాణలో గ్రూప్ 1 ఎగ్జామ్ కి సంబంధించి ఎందుకని ఏళ్ల తరబడి ఎదురు చూపులే కొనసాగుతున్నాయి. 2011 తర్వాత 2025లో ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఎందుకని కంటిన్యూ అవుతోంది. ప్రతిసారి కోర్టు కేసులు అవుతున్నాయి, లేకపోతే పెండింగ్లు, పోస్ట్పోన్మెంట్లు, క్యాన్సిలేషన్లు. యాక్చువల్గా ఈ మొత్తం ఎపిసోడ్కి ఫుల్ స్టాప్ పడేది ఎప్పుడు? మనతో పాటుగా ఉన్నారు మన తెలంగాణ ఎడిటర్ అమర్ దేవులపల్లి గారు. హలో సార్, నమస్తే. హలో, చెప్పమ్మా. సార్, గ్రూప్ 1 ఎగ్జామ్ మిగతా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి లేనంత కాంపిటీషన్ కావచ్చు, ఒక ప్రెస్టీజియస్ ఇష్యూగా కూడా దాన్ని చూస్తూ ఉంటారు. అభ్యర్థులంతా గ్రూప్ 1 టార్గెట్ పెట్టుకుంటారు. అలాంటి గ్రూప్ 1 2011 నుంచి ఇప్పటిదాకా సింగిల్ రిక్రూట్మెంట్ జరగలేదు అనేటువంటిది ఒక హార్ష్ హిట్టింగ్ ఫ్యాక్ట్. ఎందుకని అట్లా జరుగుతుంది అసలు? ఇప్పుడు మనం ఫస్ట్ మాట్లాడుకోవాల్సింది, పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది ఒక రాజ్యాంగబద్ధమైన సంస్థ. అది మన రాజ్యాంగంలోని ఆర్టికల్ 315 అనుకుంటా, దీని కింద 315(1) కింద అనుకుంటాను, దాని కింద దీన్ని ఏర్పాటు చేసిన సంస్థ. అది అంటే అది అన్నిటికీ అతీతంగా పనిచేయాలి. మిగతా అంటే ఏ రాజ్యాంగ సంస్థ అయినా కూడా దాని శాంక్టిటీ, దాని పవిత్రత దానికి ఉంటుంది. ఇవాళ మనం ఎన్నికల సంఘం, లేకపోతే ఇతర కొన్ని సంస్థలు, వాటితో సమానంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా. మీ కేంద్రంలో యూపీఎస్సీ కానీ, రాష్ట్రాల్లో స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ కానీ, ఇవేమిటంటే మీరు ఈ దేశాన్ని పరిపాలించే, ఈ రాష్ట్రాన్ని పరిపాలించే అధికార యంత్రాంగంలోకి ఒక ముఖ్యమైన దీన్ని పంపించేందుకు ఉపయోగపడుతున్న వ్యవస్థ ఇది పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది. ఇవాళ మనం ఇప్పుడు చర్చించుకుంటున్న గ్రూప్ 1 పరీక్షలున్నాయి కదా, గ్రూప్ 1 ఉన్నది కదా, గ్రూప్ 1 కింద సెలెక్ట్ అయ్యే వాళ్ళు ఎవరు? డెప్యూటీ కలెక్టర్లు, డిఎస్పీలు, ఇట్లాంటి ఒక హై లెవెల్ ఆఫీసర్స్ నియామకానికి సంబంధించిన పరీక్షలు ఇవి. ఇక్కడ ఇది ఏమంటారు, చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా, సరైన పద్ధతిలో జరగకుంటే, ఇక్కడ అక్రమాలు జరిగితే మీరు పరిపాలనలోకి ఎవరిని పంపుతున్నట్టు? కాబట్టి ఖచ్చితంగా దీని మీద ఒక సీరియస్గా, మీరు అన్నట్టు 2011 నుంచి ఇప్పటి వరకు ఒక్క రిక్రూట్మెంట్ లేదు. అంటే దీని ఇఫెక్ట్ ఏమవుతున్నది? ఎంతమంది నిరుద్యోగులు 2011 నుంచి ఇప్పటి వరకు అంటే దాదాపు 14 సంవత్సరాలు. 14 సంవత్సరాల్లో అప్పుడే నేను గ్రూప్ 1 రాయాలనుకొని వచ్చిన ఒక యువకుడి ఏజ్ ఏమైంది? అతను రేపు దేనికి పనికి వస్తాడు? ఒకటి, సమాజంలో అన్రెస్ట్ క్రియేట్ చేస్తున్నారు మీరు. రెండవది, సరైన వాళ్ళని పాలనా యంత్రాంగంలోకి తీసుకురాకుండా ఇట్లాంటి అవకతవకలు, అక్రమాలు, ఇట్లాంటి వాటికి దోహదం చేస్తున్నాయి. ఇప్పుడు ఇవాళ కొత్త ఏం కాదు. ఇవాళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది ఎంత టెయింటెడ్ అయిపోతున్నది అంటే, మనం 2011లో సరే తెలంగాణలో ఉద్యమం జరుగుతున్న కాలం, అప్పుడున్న డిస్టర్బెన్సెస్, అప్పుడున్న వీటి వల్ల ఏమైనా జరిగి ఉండొచ్చు. తర్వాత కాలం ఏమైంది? 2014లో మన రాష్ట్రం సాధించుకున్నాం, ప్రభుత్వం వచ్చింది, మన ప్రభుత్వం వచ్చింది, మన రాష్ట్రం, ఇవన్నీ మాట్లాడుకున్నాం కదా. మరి ఇట్లాంటి వ్యవస్థలను ఎందుకు మనం సరిగ్గా చేయలేకపోయినాం? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మొన్న చేపెట్టింది, కానీ అంతకుముందు కూడా 2 సార్లు ఈ పరీక్షలు ఇవైనాయి కదా, గ్రూప్ 1 పరీక్షలు. మీకు భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్న కాలంలో కూడా 2 సార్లు ఈ పరీక్షను రద్దు చేసినారు. ఎప్పుడు జరుగుతుంది మరి ఇదంతా? ఎప్పుడు ప్రక్షాళన జరుగుతుంది? ఎప్పుడు సరైన పద్ధతిలో రిక్రూట్మెంట్స్ జరుగుతాయి? ఎప్పుడు సరైన వాళ్ళు పాలనా యంత్రాంగంలోకి పోయి పనిచేస్తారు అనేది సమస్య ఇప్పుడు ఇక్కడ. సో ఇన్నేళ్ల తరబడి రిక్రూట్మెంట్ అనేది లేదు. ఒకటి, ఏజ్ అనేది పెరుగుతోంది. ఇంకోటి, అక్కడ సమర్థవంతమైనటువంటి అధికార యంత్రాంగం కూడా లోపం అనేది అక్కడ కనిపిస్తోంది.
మళ్ళీ ఇప్పుడు 503 కాస్త 563 అయిన తర్వాత 8 నెలలు మళ్ళీ పోస్ట్పోన్మెంట్ తర్వాత మళ్ళీ ఇంకొన్ని రిటైర్మెంట్లు ఉంటాయి, అవి కూడా యాడ్ అవ్వాల్సినటువంటి పరిస్థితి. ప్రతిసారి ఈ నెంబర్ ఏమో పెరుగుతోంది, అక్కడేమో కాలయాపనేమో జరుగుతోంది. ఒక కంక్లూజన్ అనేది రావాలంటే ప్రతి సంవత్సరం మన దేశవ్యాప్తంగా జరిగేటువంటి యూపీఎస్సీలో ఇలాంటి ప్రాబ్లం ఎప్పుడూ రాలేదు. అక్కడ ప్రతి ఏటా ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, రిక్రూట్మెంట్లు అవుతున్నాయి, పాస్అవుట్లు అవుతున్నాయి. ఇక్కడ ఎందుకు ఇలా అవుతుంది? యాక్చువల్గా ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం ఎవరంటారు? అదే ఇప్పుడు ఒకటండి, ఒక ప్రచారం లేకపోతే కొంతకాలంగా జరుగుతున్న ఒకటి ఏంటంటే ప్రభుత్వ వ్యవస్థలో ఇట్లాంటివన్నీ చాలా జరుగుతుంటాయి, అవినీతికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది, లేకపోతే అక్రమాలు ఎక్కువ జరుగుతాయి కాబట్టి ప్రైవేటైజ్ చేసేద్దాం అని. అదేదో ప్రైవేటు వ్యవస్థ అయితే చాలా గొప్పగా పనిచేస్తుంది, చాలా పారదర్శకంగా ఉంటుంది అని అనుకోవడం పొరపాటు. అది పోయినాక ఇంకా నాశనం అయిపోతుంది. ప్రభుత్వంలోనే మార్పు రావాలి. రాజకీయ నాయకత్వం దాన్ని చాలా సీరియస్గా తీసుకోవాలి. ఏం జరుగుతుందంటే అన్నీ కూడా చివరికి ఎట్లయిపోయినాయంటే ఈ వ్యవస్థలన్నీ కూడా ఒక ఏమంటారు రీహాబిలిటేషన్ సెంటర్లుగా మారుతూ ఉన్నవి. ఏమంటారు, మాకు కావాల్సిన వారు ఎవరైనా ఉంటే వాళ్ళని తీసుకుపోయి ఒక మంచి పొజిషన్లో కూర్చోబెట్టాలి అనుకునేవి ఇట్లాంటివి జరుగుతున్నాయి. అది జరగకూడదు, ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే మిమ్మల్ని పరిపాలించేవాళ్ళు వాళ్ళంతా మీ అంటే రాజకీయ నాయకత్వం ఎన్నికల్లో గెలిచి వచ్చే అధికారంలో ప్రభుత్వంలో ఉండి పనిచేస్తున్నాం, కానీ ఆ ప్రభుత్వం చేసే నిర్ణయాలను అమలు చేయాల్సిన వాళ్ళు వీళ్ళంతా ఈ గ్రూప్ 1లో కానీ గ్రూప్ 2లో కానీ గ్రూప్ 2లో కానీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఎంపిక వచ్చేవాళ్ళు. అందులో మీకు టీచర్స్ కూడా ఉన్నారు. భవిష్యత్తు ఏం కావాలి? ఇప్పుడు ఒకటి వైద్య వృత్తి చదువుకునేవాడు లంచాలు ఇచ్చి పాస్ అయితే ఏమవుతుంది? ఈ రోగులు చచ్చిపోతారు. లంచాలు ఇచ్చి పాస్ అయిన ఇంజనీర్ డ్యాములు కడితే కూలిపోతాయి. సేమ్ ఇవి కూడా అంతే, వీళ్ళు కూడా అంతే కీలకమైన వాళ్ళు. బయటికి డాక్టర్లు ఇంజనీర్లు లాగా కనిపించకపోవచ్చు, కానీ ప్రభుత్వ యంత్రాంగంలో ఉన్న వాళ్ళు కూడా చాలా ముఖ్యమైన పాత్ర నిర్వహిస్తూ ఉంటారు సమాజ అభ్యున్నతికి, సమాజం ముందుకు పోవడానికి, ప్రజలకు మంచి చేయడానికి, ప్రజలకు సంక్షేమం అభివృద్ధి అందజేయడానికి వీళ్ళు చాలా కీలకమైన వాళ్ళు. అట్లాంటి కీలకమైన పదవుల్లోకి రిక్రూట్ చేసే వ్యవస్థలో ఇంత మీరు నిన్న హైకోర్టు ఇచ్చిన చూడండి, ఎన్ని తప్పులు పట్టింది హైకోర్టు. నువ్వు పారదర్శకంగా లేవు. తర్వాత ఎక్కడెక్కడ సెంటర్లలో 2 సెంటర్ల నుంచి ఇంతమంది ఎట్లా సెలెక్ట్ అయినారు, తర్వాత ఇంతమందికి ఒకే మార్కులు ఎట్లా వచ్చినాయి, దాదాపు ఎంతో మందికి మార్కులు సేమ్ నంబర్ ఫర్ సో మెనీ పీపుల్. అంటే పక్కన కూర్చొని కాపీ కొట్టినారా? ఇట్లాంటివన్నీ వస్తాయి. ఇవన్నీ కూడా రెక్టిఫై చేసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. సరైన అంటే మొత్తంగా ప్రక్షాళన చేసి పబ్లిక్ సర్వీస్ కమిషన్లో నియమించే వాళ్ళైనా అక్కడ పనిచేసే యంత్రాంగమైన వాళ్ళందరూ కూడా చాలా ఇదిగా ఉండేట్టుగా పారదర్శకత ఉండాలి. తర్వాత ఇంటెగ్రిటీతో పనిచేసే వాళ్ళు ఉండాలి. ఉంటే తప్ప ఇట్లాంటి సమస్యలు పరిష్కారం కావు. సో ఈ ప్రభుత్వానికి ఎలాగూ సంబంధం లేకుండానే ఒక సపరేట్ ఎంటిటీ లాగా పెట్టారు, ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక సంస్థ లాగా అది ఉంది. అక్కడ ఉన్నటువంటి చైర్మన్లు కావచ్చు, లేకపోతే అందులో ఉన్నటువంటి మెంబర్లు కూడా మోస్ట్ క్వాలిఫైడ్ పర్సన్సా లేకుంటే వెల్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్సే ఉన్నప్పటికీ కూడా బయట నుంచి ఇలాంటి పొలిటికల్ ప్రెషర్ వాళ్ళ మీద ఏమైనా పడుతుందా? లేకుంటే మా టీఎస్పీఎస్సీకి సంబంధించి ఒక మాట చెప్పేవాళ్ళు, ఒక రిక్రూటింగ్ ఏజెన్సీ, కాకపోతే దాంట్లోనే కావలసిన వాళ్ళు లేరు, ఉన్నటువంటి నియామకాలు కూడా అందులోనే చాలా తక్కువ ఉన్నాయని బయట నుంచి తీసుకొచ్చి పెట్టడం వల్లే ఇలాంటివి జరుగుతున్నాయి, పేపర్ లీకులు అనేది కూడా. అంటే ఇప్పుడు ఒకటి ఉన్నదమ్మా, అంటే మన ఆర్గ్యుమెంట్ అంగీకరించకపోవచ్చు ఎవరు, కానీ ఇప్పుడు మనం దాన్ని నేను ఇంతకుముందు చెప్పినట్టు రాజ్యాంగంలో 315(1) కింద మనం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనే దాన్ని ఏర్పాటు చేసినారు. రాజ్యాంగబద్ధమైన సంస్థ. ఇప్పుడు మనం చూస్తున్నాం రైట్ టు ఇన్ఫర్మేషన్, అది కానీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ ఇట్లాంటివి అనేకం ఉన్నాయి. వీటన్నిటిని మళ్ళా అందులో చైర్మన్లను కానీ అందులో సభ్యులను కానీ నియమిస్తున్నది ఎవరు? ప్రభుత్వాలు. మరి ప్రభుత్వాలను నియమించిన తర్వాత వాళ్ళు అంటే నేను వాళ్ళని నిందించడానికో వాళ్ళ మీద ఆరోపణ చేయడానికో చెప్పడం కాదు, కానీ అసలు
వాళ్ళకి సంబంధం ఉండకూడదు, ప్రభుత్వానికి సంబంధం ఉండకూడదు. నేను చెప్పే దానికి రాజకీయ పార్టీలకు ప్రభుత్వాల్లో ఉన్న వాళ్ళకు నచ్చకపోవచ్చు, కానీ అసలు ప్రభుత్వాలతో సంబంధం లేకుండా ఉండాలి వ్యవస్థలని. వాటి రిక్రూట్మెంట్ కూడా ఈ ప్రభుత్వాల ప్రమేయం లేకుండా జరగాలి. ఏ ప్రభుత్వం అయినా కానీ, ఇవాళ ఏదో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని చెప్పడం లేదు, గతంలో బీఆర్ఎస్ ఉందని చెప్పడం లేదు. ఎవరున్నా సరే కేంద్రంలో అయినా రాష్ట్రంలో అయినా కొన్ని వ్యవస్థల్ని ఇండిపెండెంట్గా ఉంచాలా. వాటిని రాజకీయ అంటే అనొచ్చు, మరి ఎవరు రిక్రూట్ చేయాలి, గాల్లోంచి వస్తారా వాళ్ళు అనొచ్చు. దానికి ఏమిటి మార్గం ఆలోచించాలి. ఇప్పుడు ఒకటి ఉన్నది రైట్ టు ఇన్ఫర్మేషన్ అన్నది. రైట్ టు ఇన్ఫర్మేషన్ కమిషనర్లను నియమించాల్సింది ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు, తర్వాత ఇంకొక క్యాబినెట్లోని ఇంకో వ్యక్తి. అప్పుడేమవుతుంది, ముఖ్యమంత్రి క్యాబినెట్లోని వ్యక్తి ఇద్దరు ఒక పార్టీ వాళ్ళు అవుతారు, వాళ్ళకి ఇష్టమైన వాళ్ళను రిక్రూట్ చేసుకుంటారు, నియమించుకుంటారు. ఆ ప్రతిపక్ష నాయకుడు పోడా సమావేశానికి, అసలు అక్కడ ఏమంటారు డెమోక్రటిక్ వేలో ఈ రిక్రూట్మెంట్స్ ఏవి జరగడం లేదు. అప్పుడున్న ప్రభుత్వాలు, అప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు ఎవరిని కోరుకుంటే వాళ్ళని పెట్టుకుంటున్నారు. అట్లా పెట్టిన వాళ్ళంతా చెడ్డవాళ్ళు, వాళ్ళంతా కూడా అక్రమాలకు పాల్పడతారు లేదా అసమర్థులు అని నేను, కానీ ఆ స్కోప్ ఉంటుంది కాబట్టి అట్లా జరగకుండా ఇండిపెండెంట్గా అవి వ్యవహరించడానికి ఏమన్నా మనం మార్గం ఆలోచించగలమా? అంటే ప్రభుత్వాల ప్రమేయం లేకుండా, రాజకీయ పార్టీల ప్రమేయం లేకుండా ఇటువంటి వ్యవస్థలు స్వతంత్రంగా పనిచేయడానికి ఎవరైనా స్వతంత్రంగా నియమించే అవకాశం. ఇప్పుడు మనం చూసినాం, నిన్న ఉపరాష్ట్రపతి ఎన్నిక జరిగింది. ఈ దేశంలో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ఆ మాటకు వస్తే మన శాసనసభల స్పీకర్లు కూడా, శాసనసభ స్పీకర్ ఒక శాసనసభ్యుడే అవుతాడు, ఆయన ఒక పార్టీ నుంచే ఎన్నికవుతాడు. కానీ గతంలో ఉండేది, ఇప్పుడు పోయింది, గత 2-3 దశాబ్దాలుగా అన్ని మారిపోయినాయి. కానీ గతంలో శాసనసభకు స్పీకర్గా ఎన్నికైన వ్యక్తి పార్టీకి రాజీనామా చేసేవాడు. రాజ్యాంగ ప్రకారం పవిత్రమైన వ్యవస్థలు ఇవి, ఇండిపెండెంట్గా ఉండాలి, నిష్పాక్షికంగా వ్యవహరించాలి వాళ్ళు. అట్లాంటప్పుడు వాళ్ళకి పొలిటికల్ ఇవి ఉండకూడదు. వాటితో పాటు ఇట్లాంటి మనం మాట్లాడుకుంటున్న పబ్లిక్ సర్వీస్ కమిషన్లు కానివ్వండి, రైట్ టు ఇన్ఫర్మేషన్ కమిషన్ కానివ్వండి, ఇట్లా ఉన్న వ్యవస్థలన్నీ కూడా రాజకీయ ప్రమేయం లేకుండా, ప్రభుత్వాల ప్రమేయం లేకుండా వాటిలో నియామకాలు జరిగినప్పుడు తప్పనిసరిగా మార్పు అనేది వస్తుంది. సో ఇప్పుడు 8 నెలల కాలం అనేది ఉంది రీవాల్యుయేషన్ కోసం. ఒకవేళ అది జరగకపోతే మళ్ళీ ఎగ్జామ్ లేదు. మీరు నిర్ణయం చూసినారో లేదో, ప్రభుత్వం మళ్ళీ దాన్ని డివిజన్ బెంచ్ కు పోవాలని నిర్ణయం తీసుకుంది. వాళ్ళ లీగల్ టీం వర్కౌట్ చేస్తున్నది. అంటే ఒకటి ఇప్పుడు ఏమవుతుందంటే, ఎక్కడో అవకతవకలు జరిగినాయనే అనుమానాలు రావచ్చు న్యాయస్థానాలకు, అని చేయొచ్చు. కానీ అందులో జెన్యున్ గా సెలెక్ట్ అయిన వాళ్ళు ఉంటారు. వాళ్ళ పరిస్థితి ఏమిటి? మీరు మళ్ళీ వీటిని రద్దు చేసి మళ్ళీ పరీక్షలని, మళ్ళీ ఇదని మూల్యాంకనం అని, ఇంకోటి అని పోయినప్పుడు జెన్యున్ గా సెలెక్ట్ అయిన వాళ్ళ పరిస్థితి ఏమిటి? నేను ఇంతకుముందు పేపర్లలో చదువుతుంటే ఒక అబ్బాయి ఇది వచ్చింది నాకు, చూసినాను నేను. దీనివల్ల అతను ఇప్పటికీ దాదాపు 10 ఏళ్ల నుంచి, నిశాంత్ అతని పేరు, హనుమకొండకు సంబంధించిన వాడు, అతను అత్యున్నత ర్యాంక్ తోటి ఉస్మానియా క్యాంపస్లో పీజీలో అతనికి అడ్మిషన్ వచ్చింది. ఆ తర్వాత అతను అన్నిట్లలో టాప్ చేసినా కూడా ఇప్పటివరకు అతనికి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఉద్యోగం రాలేదు. ఏమిటో తన పరిస్థితి? అతను ఎంత ఫ్రస్ట్రేట్ అయిపోతారు, వీళ్ళంతా ఎక్కడికి పోతారు? ఇట్లా ఫ్రస్ట్రేట్ అయిన వాళ్ళంతా వాళ్ళ ఎటు పంపిస్తున్నారు? ఇవాళ మీరు నిన్న నేపాల్లో ఏం జరిగిందో చూసినారు మీరు. అట్లాంటి పరిస్థితి దేశంలో వస్తుందని అనుకోను, రావాలని కోరుకోను, రాదు కూడా. ఎందుకంటే నేపాల్కు భారతదేశానికి చాలా తేడా ఉన్నది. తను భారతదేశంలో పరిస్థితి రాదు, కానీ అటువైపు దారి తీసేందుకు ఇవన్నీ దోహదం చేస్తాయి కదా, తోడ్పడతాయి కదా. ఎంత కేర్ఫుల్గా ఉండాలి. యూత్తో మీరు యూత్ని హ్యాండిల్ చేస్తున్నారు, మీరు యూత్ని హ్యాండిల్ చేసినప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి కదా ఎవరైనా. Thank you very much. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream.
So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.